దాన్ని ఎవరు తెలుసుకోలేనటువంటిది. ఇప్పుడు గాలి ఉందనుకోండి, గాలి కంటికి కనిపించదు, కనీసం శరీరానికన్నా తగులుతూ ఉంటే గాలి ఉందండి అని చెప్పచ్చు కదా. ఇప్పుడు ఆకాశం ఉంది అని అన్నాం, ఆకాశం ఉంది అని చెప్పడానికి మనకు అక్కడ ఒక స్పేస్ అనేటువంటిది ఇస్తోంది కాబట్టి ఇక్కడ ఆకాశం ఉందండి, స్పేస్ అండి అని మనం చెప్పచ్చు కదా. ఆ రకంగా పంచభూతాలన్నింటినీ కూడా మనం గుర్తించవచ్చు. చల్లగా ఉంటే ఇదిగోండి ఇది నీరండి అనొచ్చు, వేడిగా ఉంటే ఇది అగ్ని అండి అనొచ్చు, గట్టిగా ఉంటే భూమి అండి అనొచ్చు. అవ్యక్తము, అవ్యక్తము అంటే ఏంటి? అసలు వ్యక్తం కానటువంటిది, ఎవరు ఆలోచించడానికి కూడా ఇక్కడ ఏమీ లేదన్నమాట. అలా ఉండేటటువంటిది కాస్త ఏమవుతుందట, ఎప్పుడైతే అహహ ఆగమే, బ్రహ్మ యొక్క పగలు అనేటువంటిది మొదలవ్వంగానే అవ్యక్తంగా ఉన్నటువంటివన్నీ కూడా వ్యక్తంలోకి వచ్చేస్తాయి. ఇంతకుముందు అన్నీ అవ్యక్తంగా ఉన్నాయి, ఇప్పుడు వ్యక్తంలోకి వచ్చేస్తాయి. వ్యక్తంలోకి వచ్చినటువంటివన్నీ ఏమవుతాయట, రాత్రి ఆగమే, మళ్ళీ రాత్రి అవుతుంది కదా, రాత్రి అవ్వగానే ఏమవుతాయట, అవ్యక్త సంజ్ఞకే తత్ర ప్రలీయంతే. అవ్యక్తము అని పేరు కలిగినటువంటి దాంట్లో అదేంటో చెప్పలా, పేరు కలిగినటువంటిది అని అన్నారు. ఎందుకనంటే మనకి ఏదన్నా ఒక పేరు చెప్పారనుకోండి, అది ఎలా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది మనకి. అది ఎలా ఉంటుంది, ఏముంటాడు, మనిషా, జంతువా, అదేమన్నా వస్తువా? అదేమీ కాదు. ఎందుకనంటే అవ్యక్తము వ్యక్తము అంతే. కాబట్టి అవ్యక్తం అనేటువంటిది పగలవ్వంగానే వ్యక్తంలోకి వస్తుంది, రాత్రి అవ్వంగానే ఈ వ్యక్తం అంతా కూడా దేంట్లోకి వెళ్ళిపోతుంది, అవ్యక్తం అనే పేరు కలిగినటువంటి దాంట్లోకి ప్రలీయంతే, లయం అయిపోతుంది ఇదంతా. కాబట్టి ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? పగల్లో ఉన్నామా, రాత్రిలో ఉన్నామా? మన రాత్రిలో ఉన్నాం. ఎందుకంటే చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిందంటే మన రాత్రిలో ఉన్నాం. కానీ బ్రహ్మగారి పగల్లో ఉన్నాం మనందరం, అవునా కదా? అదృష్టవంతులం. బ్రహ్మగారి పగల్లో ఉన్నాం కాబట్టి ఆయన యొక్క పగలు అనేటువంటిది, డే అనేటువంటిది ఇప్పుడు రన్ అవుతోంది. ఇది కాబట్టి ఇది ఎన్ని సంవత్సరాలు రన్ అవుతుంది? ఇట్లాగా ఒక 1000 యుగాల దాకా మనందరం పగల్లోనే ఉంటాం. ఈ లోపల మనందరం పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ చస్తూ ఉంటాం, మళ్ళీ వస్తూ ఉంటాం, మళ్ళీ పోతూ ఉంటాం, మళ్ళీ జరుగుతూనే ఉంటుంది ఇదంతా. వ్యక్తంలోకి వస్తూ ఉంటాం, అవ్యక్తంలోకి వెళ్తుంటాం, వ్యక్తంలోకి వస్తూ ఉంటాం, అవ్యక్తంలోకి వెళ్తూ ఉంటాం. ఇదే పని ఇంకా. కాబట్టి ఇదంతా ఏంటి? పరమాత్మ చేసినటువంటి సృష్టి, ఆయన ఏర్పడినటువంటి విధానము, ఆయన ఉన్నటువంటి ఉనికి, ఇదంతా కూడా ఆయన యొక్క సిస్టమ్, ఆయన పెట్టినటువంటి సిద్ధాంతం ఇదంతా. ఆ సిద్ధాంతానికి లోబడి మనందరం ఉండాల్సిందే తప్ప మన సిద్ధాంతాలన్నీ ఇక్కడ రాద్ధాంతాలు అయిపోతాయి. మనం ఏం పని చేయము ఇక్కడ. మనం ఊరికినే పైనవన్నీ తెలుసుకోగలుగుతాం అంతే తప్ప వాస్తవం ఏమిటి అనేటువంటిది ఆయనకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఆయన ఏమిటి అనేటువంటిది స్వయంగా పరమాత్మ గారే చెప్తున్నారు ఇక్కడ. ఒకవేళ నువ్వు ఏదన్నా తపస్సులు చేసి యోగాలు ఆచరించి పరమాత్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటావేమో, బ్రహ్మ దగ్గరికి వెళ్తా అనుకుంటావేమో, అక్కడికి వెళ్ళినా కానీ నువ్వు మళ్ళీ ఇక్కడికే రావాల్సి వస్తుంది అని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నటువంటిది. వెంటనే తర్వాత చెప్తున్నారు చూడండి వేరే శ్లోకంలో, ఇక్కడి నుంచి ఈ శ్లోకాలన్నీ ఇదే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాయి అన్నమాట. భూతగ్రామస్సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యః రాగమే భూతగ్రామస్సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యః రాగమే. ఇంతకుముందు పగలు అనేటువంటిది వ్యక్తంలోకి వచ్చి రాత్రి అనేటువంటిది అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ అని చెప్పారు. చెప్పి ఇక్కడ ఏంటంటే రివర్స్లో చెప్తున్నారనమాట. సహా అయం భూతగ్రామమేవ, అంటే ఈ భూతగ్రామము అన్నారు. భూతగ్రామము అంటే ఏంటి? ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ, ఈ భూతాలన్నీ, పుట్టినటువంటివన్నీ కూడా ఇవన్నీ ఏమవుతాయట?
అవశః ఇక్కడ ఒక లక్షణం చెప్పారు ఏంటంటే, దీంట్లో మీరు ఉందాము అంటే ఉండడానికి వీల్లేదు, మీరు వద్దనుకుంటే పోవడానికి వీల్లేదు. అవశః. అవశః అంటే ఏంటంటే పరాధీనత. మన ఆధీనంలో మనం ఉండాలనుకుంటే కుదరదండి. ఇక్కడ ఎవరాధీనంలో ఉంటాం మనం? పరాధీనంలో ఉంటాం. పరాధీనులు అంటే ఏంటి? ఇంకొకళ్ళు ఎవరో మనని కంట్రోల్ చేస్తున్నారు. నన్ను నేను కంట్రోల్ చేసుకోవటం అనేటువంటిది నా ఇంద్రియాలు మనసుని నేను కంట్రోల్ చేయగలను. కానీ నేను పుట్టడం, మళ్ళా జన్మించటం, ఇదంతా కూడా ఈ సృష్టి మళ్ళా జరగటం, బ్రహ్మదేవుడి యొక్క పగలు, బ్రహ్మదేవుడి యొక్క రాత్రి, ఇవన్నీ అవ్యక్తంలోకి వెళ్ళటం, మళ్ళా వ్యక్తంలోకి రావటం, ఇదంతా మన చెప్పు చేతుల్లో ఏమైనా ఉందండి? సార్ బ్రహ్మగారు ఈసారి మీరు అవ్యక్తంలోకి వద్దండి, వ్యక్తంలోనే ఉండిపోండి అంటే ఉంటాడు ఆయన? ఆయనే ఉండడు. ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క ఆధీనంలో మనందరం ఉన్నాం. భారతదేశంలో ఉన్నంతకాలం మనం ఎవరి యొక్క ఆధీనంలో ఉంటాం? భారతదేశం యొక్క న్యాయశాస్త్ర ఆధీనంలో ఉంటాం. భారత రాజ్యాంగానికి లోబడి ఇక్కడ నేను జీవితం జీవించాలి, ఇక్కడ ఉండే కాన్స్టిట్యూషన్ నన్ను శాసిస్తూ ఉంటుంది, దాని ఆధీనంలో నేను ఉంటా. కాబట్టి ఎవరో ఒకళ్ళు నా మీద ఉండి నా మీద అధికారం చెలాయించేటటువంటి వాళ్ళు ఉంటారు, ఉండాలి కూడా. ఆ పరాధీనత అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అవశః అన్నారు. నా ప్రమేయం ఏం లేదు దీంట్లో, నేను పుట్టడం చావడం అనేటువంటిది నా ప్రమేయం లేనే లేదు. అటువంటిది భూతగ్రామస్థ, కేవలం నా ఒక్కడిదే కదండి, అన్ని ప్రాణులకి ఇదే పరిస్థితి. భూత్వా మళ్ళీ పుడుతుంటే భూత్వా పుట్టి రాత్రి ఆగమే ప్రలీయంతే, రాత్రి అవగానే అవశః వాటంతటవే ప్రలీయంతే లయమైపోతూ ఉంటాయి. అహహ ఆగమే ప్రభవతి, పగలవగానే పుడుతూ ఉంటాయి, రాత్రి అవగానే పోతుంటాయి అవ్యక్తం, పగలవగానే వ్యక్తం, రాత్రి అవగానే అవ్యక్తం, ఇదే పని. కాబట్టి దీంట్లో నువ్వు చేయగలిగింది ఏం లేదు. వాటితో పాటు నువ్వు రావాల్సిందే, అందరితో పాటు నువ్వు రావాల్సిందే, అందరితో పాటు నువ్వు పోవాల్సిందే. ఒకసారి నేను బాంబే వెళ్ళా, ఇప్పుడు ముంబై, అప్పట్లో బాంబే అనేవాడు. బాంబేలో ఏంటంటే చాలా ఒక విచిత్రమైన జీవన విధానం ఉంటుంది వాళ్ళకి. ఒకసారి మా ఫ్రెండ్ని అడిగా, మీ ఇల్లు ఎక్కడ అన్న అంటే బాంబే అన్న. వాడు బాంబేలో ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తావు అన్నాడు. బాంబేలోనే చేస్తాను. రోజు ఎట్లా వెళ్తావు ఆఫీస్కి అన్న. పొద్దున్నే నేను ట్రైన్లో వెళ్తాను, లోకల్ ట్రైన్లో వెళ్తాను. అదేంటి ఆఫీస్కి నువ్వు ట్రైన్లో వెళ్ళాల్సి వస్తుంది? మనకు ఆఫీస్ అంటే ఏదైనా బస్సులో వెళ్తాం, ఏదన్నా. ఈ రోజుల్లో డిస్టెన్స్లు అనేవి క్యాల్కులేషన్ లేదు. ఆ రోజుల్లో అంటే డిస్టెన్స్ అంటే వాడు చెప్పాడు అనమాట, వాళ్ళ ఆఫీసు వాడి ఇంటి దగ్గర నుంచి 52 కిలోమీటర్లు. 52 కిలోమీటర్లు. ఇప్పటికీ పాపం మన టీచర్లు వీళ్ళంతా రోజు ట్రావెల్ చేస్తున్నారు, 60-70 కిలోమీటర్లు ఇప్పుడు వెళ్తున్నారు. కానీ పాపం ఇదివరకు అట్లా ఉండేది కాదు. 52 కిలోమీటర్లు. వాడు ఏమంటాడంటే, ఎవ్రీడే ఐ ట్రావెల్ ఫ్రమ్ బాంబే టు బాంబే అంటాడు వాడు. రోజు నేను బాంబే నుంచి బాంబేకి ప్రయాణం చేస్తా. ఎంతది? 52 కిలోమీటర్లు. 52 కిలోమీటర్లు వాడికి బాంబే టు బాంబేనే. అది అంటే బాంబేలోనే ఈ డిస్టెన్స్ అంతా, బయట ఎక్కడికి వెళ్ళక్కర్లేదనమాట. బయట ఏదో ఊర్లు కావు అవి, బాంబేనే అంత పెద్దది కాబట్టి బాంబే టు బాంబే అంటాడు అనమాట. ఆ లోకల్ ట్రైన్స్ భలే విచిత్రంగా ఉంటాయి అక్కడ. సబర్బన్ ట్రైన్స్ అంటారు అక్కడ, లోకల్ ట్రైన్స్. బాంబే వెళ్ళిన వాళ్ళు ఎక్కిన వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఎక్కడం ఎంత కష్టమో. ఒకసారి అంధేరిలో ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి ఉండేదన్నమాట, మా చిన్మయ యువ కేంద్ర మెంబర్ అమ్మాయి, శాలిని అజ్నాని అని. వాళ్ళ ఇంటికి ఏదో ఇన్వైట్ చేసింది. మేము బాంబే వెళ్ళినప్పుడు ఇన్వైట్ చేసింది. వాళ్ళ ఇంటికి ఎట్లా రావాలి అని అంటే, ఆడ అంధేరి స్టేషన్ ఉంటుంది, అంధేరి స్టేషన్లో నువ్వు ట్రైన్ ఎక్కాలి, లోకల్ ట్రైన్ ఎక్కాలి. లోకల్ ట్రైన్ ఎక్కిన తర్వాత వీటీ అన్న విక్టోరియా టెర్మినస్, ఇప్పుడు దాన్ని ఛత్రపతి శివాజీ టెర్మినస్ అండి, ఆ వీటీలో నువ్వు దిగాలి. లోకల్ ట్రైన్ ఉంటుంది, లోకల్ ట్రైన్ పట్టుకొని నువ్వు ఎక్కేసే అంధేరిలో. అంధేరిలోకి ట్రైన్ వచ్చింది, టికెట్ అయితే కొనుక్కున్నా, ఎక్కుదామని ట్రై చేస్తా, మన వల్ల కాదండి అది, మనం ఎక్కలేం దాంట్లోకి. వాళ్ళకి అలవాటు రోజు తోసుకుని ఎక్కేస్తారు వాళ్ళు. మనం వెనకాతలే ఉండిపోతాం, మనకు ఆ తోసుకోవడం చేత కాదనమాట. నేను 4 ట్రైన్లు మిస్ అయిపోయా. అవి ఏంటంటే ఆటోల్లాగా వెళ్తూనే ఉంటాయి ఆ ట్రైన్లో.
4 ట్రైన్లు మిస్ అయిపోయా. 4 ట్రైన్లు మిస్ అయిపోయిన తర్వాత నేను అమ్మాయికి ఫోన్ చేసి ఏమ్మాయి ఇదేంటి ఈ ట్రైన్లు ఎట్లా ఎక్కాలి, ఇది పీక్ అవర్స్ ఆఫీస్ టైమింగ్స్, నా వల్ల కావట్లేదు, ఎక్కలేకపోతున్నాను, నేను ట్రైను రావట్లేదు, నేను క్యాన్సిల్ చేసుకుంటా, మీ ఇంటికి వచ్చే ప్రోగ్రామ్ అని ఫోన్ చేశా బయట ఎస్టీడీ బూత్లోంచి. చేస్తే ఆ అమ్మాయి అంటుంది, నిన్నెవడెక్కమన్నాడు ట్రైను అంది. నువ్వే కదా ఎక్కమంది. పిచ్చోడా, ట్రైన్ ఎక్కమంటే నిన్ను ఎక్కమని కాదు, నువ్వేం చేస్తావంటే నువ్వేం చేయొద్దు, నువ్వు ఎక్కద్దు అసలు, నువ్వు వెళ్ళి ఆ గుంపులో నించో. నువ్వేం చేయొద్దు, వెళ్ళి ఆ గుంపులో నిలబడి, వాళ్ళే ఎక్కిస్తారు నిన్ను. మళ్ళా దిగాలనుకో, మళ్ళా వచ్చి ఆ గుంపులో నిలబడి వాళ్ళే దించుకుంటారు నిన్ను. ఓహో ఇదన్నమాట టెక్నిక్. నువ్వు ఎక్కక్కర్లేదు, దిగక్కర్లేదు, వాళ్ళ మధ్యలో నించుంటే వాళ్ళే ఎక్కించుకుంటారు, వాళ్ళే దించుకుంటారు నిన్ను. అవశ మన ప్రమేయం ఏం లేదు దాంట్లో. భగవంతుడు ఎక్కిస్తూ ఉంటాడు, దీంట్లోంచి వ్యక్తంలోకి వెళ్తూ ఉంటాం, ఆయనే అవ్యక్తంలోకి తీసుకొస్తూ ఉంటాం. నువ్వు చెయ్యాల్సింది ఏం లేదు ఇక్కడ, పుట్టావా ఉండు, ఉన్నావా పోతే మళ్ళా వస్తావు. ఏం చేయక్కర్లేదండి. నువ్వు వద్దనుకున్నా కూడా కాదు, అది అసంభవం. ఎందుకంటే పుట్టిన వాళ్ళందరూ మళ్ళా పుడుతూనే ఉంటారు, మోక్షం పొందినా ఏం చేసినా. అంటే మళ్ళా పునర్జన్మ అనేటువంటిది లేకుండా చేసుకోగలిగితే మాత్రమే నువ్వు మళ్ళా ఈ పగలు రాత్రి బ్రహ్మ దీంట్లోకి, ఈ వ్యక్తము అవ్యక్తం అనేటువంటి చైన్లోకి రాకుండా ఉంటావు. అంటే ఒకటే ఒక మార్గం, మోక్షం పొందడం ఒకటే మార్గం. లోపల ఒక చిన్న కోరిక ఉన్నా, ఒక చిన్న సంకల్పం ఉన్నా, ఒక చిన్న వాసన మిగిలిపోయినా కానీ మళ్ళా ఇక్కడికి రావాల్సిందే. దేవుడు తోస్తూనే ఉంటాడు ఇక్కడికి. అందుకని భూతగ్రామస్సం మొత్తం అన్ని ప్రాణులకి ఇదే లక్షణం, ఇదే వర్తిస్తుంది, ఈ సిద్ధాంతమే అన్నిటికీ వర్తిస్తుంది అని చెప్పి, పరస్తస్మాత్ భావోన్యః అవ్యక్తో వ్యక్తా సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి పరస్తస్మాత్ భావోన్యః అవ్యక్తో వ్యక్తా సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. యహ ఈ బ్రహ్మ ఏదైతే ఉందో, తస్మాత్ అవ్యక్తాత్ తు అస్యః అవ్యక్తం కంటే కూడా, అవ్యక్తం కన్నా కూడా వేరైనటువంటిది, పరహ అధికమైనటువంటిది, గొప్పదైనటువంటిది, అవ్యక్తమైనటువంటిది, సనాతనమైనటువంటిది, సహ భావ సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? ఇంతకుముందు చెప్పినటువంటిది బ్రహ్మగారి గురించి చెప్పారు, ఇక్కడ చెప్తున్నటువంటిది పరబ్రహ్మ గురించి చెప్తున్నారు. ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో అది అవ్యక్తం కంటే కూడా శ్రేష్టమైనటువంటిది, వ్యక్తమైనటువంటి దానికంటే కూడా ఉత్తమమైనటువంటిది. కాబట్టి ఇక్కడ వ్యక్తము అవ్యక్తంలోకి వచ్చిపోతూ ఉండటం కన్నా ఈ రెండిటికంటే కూడా అతీతమైనటువంటిది, రెండిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఏదైతే ఉందో భావం, ఆ పరమాత్మ భావం ఏదైతే ఉందో, ప్రాణులన్నీ నశించిపోయినప్పటికీ కూడా ఆ భావన అనేటువంటిది మాత్రం, ఏది ఆ బ్రహ్మభావన అనేటువంటిది మాత్రం, ఆ పగలు రాత్రి అవ్వటం అనేటువంటి భావన మాత్రం అది అలాగే ఉండిపోతుంటుంది. ఇక్కడ ఏంటంటే మనం అనుకుంటాం, నేను లేనండి, మొత్తం అంతా కూడా లయమైపోయింది. లయమైపోయినప్పుడు ఇంకా ఇక్కడ ఉండేటటువంటి ప్రాణులన్నీ కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోయాయి. అవ్యక్తంలోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఇంకేమీ లేదా? మళ్ళా వ్యక్తం అనేటువంటిది కాదా? నువ్వు అవ్యక్తంలోకి వెళ్ళావు అంటేనే దాని అర్థం ఏంటంటే వ్యక్తంలోకి వస్తావు అనేటువంటిది దాంట్లో ఇమిడి ఉంది. ఇంతకుముందు మనకు మొట్టమొదటిలోనే 2వ అధ్యాయంలో చెప్పారు చూసారా, అంటే వేదాంతంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యష్టి సమిష్టి.
వ్యష్టి అంటే ఏంటి? నాకు సంబంధించినంత వరకు పర్సనల్. సమిష్టి అంటే ఏంటి? కలెక్టివ్, అందరికీ సంబంధించినటువంటిది. అక్కడ వ్యష్టిగా సంబంధించినంత వరకు మనకు చెప్పినటువంటిది ఏంటి? ఎవరైతే మరణిస్తారో వాడికి జన్మ అనేటువంటిది తప్పదు, జన్మించినటువంటి ప్రతి వాడికి కూడా మరణం అనేటువంటిది తప్పదు. అక్కడ వ్యష్టిగా ఒక ఇండివిజువల్గా ఒక ప్రాణి కోసం చెప్పినటువంటిది. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? సమిష్టి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాణులు అంటే ఎవరు? కేవలం మానవులే కాకుండా ప్రాణం ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా, పుట్టినటువంటివన్నీ కూడా. ఒకటే గుర్తుపెట్టుకోండి, పుట్టింది అంటే దాంట్లో ఏముండాలి? ఖచ్చితంగా ప్రాణం కూడా ఉండాలి. కాబట్టి పుట్టినటువంటి వాటిని భూతాలు అన్నారు, లేకపోతే ప్రాణులు అన్నారు. ఎందుకంటే ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణులు అన్నారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి? వాటికి చక్కగా ఒక శరీరం అనేటువంటిది ఉంటుంది, లోపల మనోబుద్ధులు అనేటువంటివి పనిచేస్తుంటాయి, జీవభావం నేను అనేటువంటి భావన కూడా వ్యక్తం అవుతూ ఉంటుంది దాంట్లో. ఇదంతా ఏంటి? ఒక ఇండివిజువల్. ఇది అందరినీ కలిపితే కలెక్టివ్, సమిష్టి అని అన్నారు. కాబట్టి ఈ సమిష్టిని మనం కనుక దృష్టిలోంచి చూసినప్పుడు ఉత్తమోత్తమైనటువంటి అవ్యక్తం కానీ వ్యక్తం కానీ ఈ రెండు జరుగుతున్నప్పటికీ కూడా ఈ భావన, బ్రహ్మభావన అనేటువంటిది మాత్రం అది పర్మనెంట్గా శాశ్వతంగా ఉంటుంది. అది వ్యక్తము కాదు, అవ్యక్తము కాదు. దేంట్లోంచి అయితే వ్యక్తం అనేటువంటిది జరిగి దేంట్లోకైతే అవ్యక్తం అనేటువంటిది వెళ్ళిపోతుందో, వ్యక్తానికి అవ్యక్తానికి ఆధారంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది పరమాత్మతత్వం. అన్నీ దాంట్లోంచే వస్తున్నాయి, అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. సముద్రం ఒడ్డున కూర్చున్నాం, అలలు పైకి లేస్తూ ఉంటాయి. లేచినటువంటి అలలు అబ్బా అంత పైకి లేచిందంటాం, మళ్ళీ కింద పడిపోతూ ఉంటుంది. కింద పడి ఎక్కడికి వెళ్తుంది? అది పైకి రాలేదు, అది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? నీళ్లలోనికే వెళ్ళిపోవాలి. నీళ్లలోంచే పుట్టినటువంటి అలలు, కెరటాలు మళ్ళీ లోపలికే వెళ్ళిపోతుండే. దాని పైకి లేచినప్పుడు మాత్రం అదిగో పెద్ద అల, ఇదిగో చిన్న అల, ఇది చూడు ఎంత పెద్దదిగా ఉందో, ఇది చూడు ఎంత బలంగా ఉందో, ఇన్ని రకాలుగా అంటూ ఉంటాం. కానీ లేచింది ఎక్కడి నుంచి? నీళ్లలోంచే లేచింది, మళ్ళీ నీళ్లలోకే వెళ్ళిపోతుంది. అది అవ్యక్తం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? వ్యక్తంలోంచి వచ్చింది. వ్యక్తం ఎక్కడికి వెళ్తుంది? అవ్యక్తంలోకి వెళ్తుంది. ఈ వ్యక్తము అవ్యక్తము రెండు ఎక్కడ జరుగుతున్నాయి? దేంట్లోంచి వచ్చిందో అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడే బౌద్ధ మతం దగ్గరకు వచ్చేసరికి శంకరాచార్యుల వారు ఆ రోజుల్లో దీనికోసమే బౌద్ధ మతాన్ని ఆయన దూరం చేసింది. ఏంటంటే వాళ్ళు ఒక విచిత్రమైనటువంటి సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రపంచం అంతా లయమైపోతుంది కదా, లయమైపోయిన తర్వాత ఈ జగత్తు, ఈ సృష్టి అంతా లయమైపోతుంది కదా, లయమైపోయిన తర్వాత అంతా ఇక్కడ ఉండేటటువంటిదంతా కూడా శూన్యము అన్నారు. శూన్యవాదాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పటికీ ఆ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి కొన్ని ఉన్నారు, కొంతమంది ఆ విప్లవకారులు ఉన్నారనమాట. వాళ్ళు ఏమంటారంటే శూన్యం ఉంది అన్నారు. ఇంకేం లేదు, శూన్యం అంటే అక్కడ ఇంకేం లేదు అని అర్థం. అంతా శూన్యం, అంతా శూన్యం, శూన్యవాదాన్ని తీసుకొని వచ్చారు. శంకరాచార్యులు వారు ఏమని వాదించారంటే, అరే అబ్బాయి నువ్వే కదా శూన్యం ఉంది అని అంటున్నావు కదా, శూన్యము అంటే అది ఉండాలి కదా, ఉంది అంటున్నావు కదా, ఇప్పుడు నాకు చెప్పు శూన్యం ఎందులో ఉంది అన్నాడు ఆయన. శూన్యం ఉంది అని నువ్వు అన్నప్పుడు అది ఎందులోనో ఉండి తీరాలి. శూన్యం, ఆ వాక్యూమ్ ఎందులోనో ఉండి తీరాలి. అది ఎందులో ఉంది? అక్కడ వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. అది ఎందులో ఉందో అదే మేము పరమాత్మ అంటాం అన్నాడు ఆయన. అంటే ఆ శూన్యం అనేటువంటిది నువ్వు పేరు పెట్టావు అనవసరంగా. అది శూన్యం కాదు, అది పరమాత్మ. దాంట్లో బహుశా శూన్యం ఉంటే ఉండవచ్చు. ఇక్కడ ఆ శూన్యాన్నే మనం అవ్యక్తము అంటాము. మళ్ళీ ఏదన్నా వస్తువు కనిపించినప్పుడు దాన్ని వ్యక్తము అని అంటున్నాం. ఈ వ్యక్తానికి అవ్యక్తానికి అతీతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ. అది వ్యక్తము కాదు, అవ్యక్తము కాదు, రెండు కానటువంటిది అని చెప్తూ తర్వాత ఇదే సిద్ధాంతాన్ని ఇంకొక 2-3 శ్లోకాలు చెప్పి ఆపేస్తారు ఆయన. రేపు చూద్దాం వాటి గురించి. మళ్ళీ కొత్త టాపిక్లోకి తీసుకుని వెళ్తారు రేపు.